చెడు స్నేహాలు ఉన్నాయి. ఒక తండ్రి మిలియన్ అంటే చాలా డబ్బు కలిగిన ఆయన, ఆ డబ్బు కలిగిన ఆయన వానికి ఒకే కొడుకున్నాడు. ఆ కొడుకు అడిగాడట, నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు బాబు అని అడిగాట. నానా నాకు 10,000 మంది స్నేహితులు ఉన్నారు. ఎంతమంది? 10,000 మంది నాకు స్నేహితులు ఉన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు, ఎక్కడుంటే అక్కడ నన్ను రోజు ఫోన్ చేసి అడుగుతారు, ఎక్కడున్నావురా అని అడుగుతారు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నాకు 10,000 మంది ఉన్నారు. డాడీ నీకు ఎంతమంది ఉన్నారు చెప్పన్నా అంట. నాకు మాత్రం 1.5 స్నేహితులు ఉన్నారు అన్నాడంట. ఎంతమంది? 1.5. ఏం డాడీ 2 అని చెప్పకుండా 1 అని చెప్పకుండా 1.5 స్నేహితులు చెప్తున్నావు ఏంటి? అవునురా నాకుంది మాత్రం 1.5 అన్నాడట. ఏంటో 1.5 అని అంటే, నేను తర్వాత చెప్తాలే, నీ 10,000 మంది, నీ 10,000 స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు ఫ్రెండ్స్ కదా, ఏ విధమైనది సాహసం చేసినా, ఏ విధమైన కష్టాల్లోనైనా ఆదుకుంటాను అన్నారు కదా అనంటే, కంపల్సరీ మా వాళ్ళు కాదు, అసలు ఏ రకమైన రీతిలోనైనా నన్ను ఆదుకునేవాళ్ళు, ఏ టైంలోనైనా. అయితే ఒక పని చేద్దామా అన్నాడట. అయితే చెప్పు డాడీ అన్నాడు. అయితే ఒక పంది పిల్లను చంపేయి, అది చంపేసి మూట కట్టి దానిని అదిగో ఒక సంచిలో పెట్టి, ఏమంటావయ్యా అంటే, నీ స్నేహితునికి ఫోన్ చేయి, అరే నేను ప్రేమించినటువంటి ఒక పిల్ల ఉంది, ఆ పిల్లకు ఒక పిల్లోడు పుట్టాడు, అదిగో నేను చంపేశాను, అది చంపేస్తే ఇదిగో ఇప్పుడు నేను పోలీసులు నన్ను ఎదుగుతున్నారు కనుక నేను వస్తున్నాను, నేను ఆ యొక్క పిల్లను కూడా సంచిలో పెట్టి మూటలో కట్టుకొని తీసుకొని వస్తున్నా, నాకు నువ్వు ఆశ్రయం ఇస్తావా, నేను నీ దగ్గర ఉంటాను అని అంటే ఒక ఫోన్ చేయన్నాడు. వెంటనే వాళ్ళలో అది 10,000 స్నేహితుల్లో ఒకటి ఫోన్ చేశాడట. ఏమనంటే, అరే ఇలా జరిగింది, నేను ఒక పిల్లని ప్రేమించాను గాఢంగా, అయితే ఆ పిల్ల అది ఒక పిల్లని పుట్టాడు, దాన్ని చంపేశాను. ఎందుకంటే ఇప్పుడు కాదు, తర్వాత అనుకుని చంపేశాను, అందుకోసం చంపేస్తే ఇప్పుడు ఆ పిల్లడు నా సంచులోనే ఉన్నాడు, తీసుకొని వస్తున్నా, పోలీసులు నాకు వెంటబడుతున్నారు, నన్ను నువ్వు సేవ్ చేయాలన్నాడంట. అరే ఆగాగు, ఇప్పుడు హత్య చేసి వస్తున్నావు, ఆగాగు, ఇప్పుడు నా దగ్గరకు వస్తే మా డాడీ ఊరుకోడు, మా మమ్మీ ఊరుకోదు, నువ్వు చేస్తున్న దానికి నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తారు, రావద్దు అన్నాడట. సరే డాడీ ఇట అన్నారు. రెండోవాడికి ఫోన్ చేయన్నాడట. రెండోవాడు కూడా సేమ్, ఎట్లాగా ఎంతమంది అయ్యా అంటే 10,000 స్నేహితులు, రావద్దురా ఇప్పుడు రావద్దురా ఇప్పుడైతే వద్దు అని అందరూ కూడా 10,000 స్నేహితులు అన్నారట. డాడీ నా స్నేహితులందరూ ఈ మాట అన్నారన్న. ఎస్, ఇప్పుడు నా స్నేహితులు ఉన్నారు చూసావా, ఎంతమంది? 1.5. ఆ అరకి ఫోన్ చేయి అన్నాడట. ఫోన్ చేసి, మా డాడీ ఇదిగో వాళ్ళ అబ్బాయిని ఫలానా అబ్బాయి నేను అని ఫోన్ చేయన్నాడట. ఫోన్ చేసి అంటావు, ఇదిగో నేను ఒక హత్య చేశాను, అది ఆ పిల్లని సంచి నా చేతిలో ఉంది, అది నేను తీసుకొని వస్తున్నాను అని అది ఇంటికి పంపించాడట. ఫోన్ కాదు, ఇంటికే పంపించాడట. వెళ్ళి తలుపు కొట్టాడు. ఫలానా చూడరానా, అదిగో కొడుకు ఇదిగో నేను తెలియకుండా నేను ఆ పిల్లవాడిని చంపేశాను, ఇప్పుడు హత్య చేసి నా కోసం పోలీసులు వస్తున్నారు కనుక ఇదిగో ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చాను, మా డాడీ మీ దగ్గరికి వెళ్ళమన్నాడు అన్నాడట. అని అంటే స్నేహితుడు అన్నాడట, ఆ పిల్లవాని మూట ఇంట్లో పడేయన్నాడట. ఆ పిల్లవాని యొక్క మూట ఇంట్లో పడేయన్నాడట. ఇంట్లో పడేసిన తర్వాత ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా నువ్వు ఎక్కడికైతే సేవ్ ఉంటావు అక్కడికి వెళ్ళిపో, ఆ యొక్క హత్య చేసినటువంటి ఆ పిల్ల ఆ మూట నేను చూసుకుంటానన్నాడట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా నా డాడీ ఇటు చెప్పాడు, అదిగో స్నేహితుడు అంటే చెప్పాడు అన్నాడట. అయితే స్నేహితుడికి ఇంకో స్నేహితుడు అన్నాడు కదా, ఆయన ఫోన్ చేయన్నాడట. ఆయన ఫోన్ చేయమనగానే వెంటనే ఆయన ఫోన్ చేశాడట. ఫోన్ చేయగానే అదిగో ఫలానా వస్తున్నాను కొడుకు, నేను ఇలా చేశాను, అయితే ఫలానా స్నేహితుడి దగ్గరికి వెళ్తే అక్కడ పడేయమంటే పడేసాను, ఆ ఇంట్లోనే పడేసాను ఆ శవాన్ని, ఇప్పుడు ఒంటరిగా నేనున్నాను, ఏం చేయాలి అంకుల్, ఏం చేయాలి, మా డాడీ మీ దగ్గరికి వెళ్ళమా అంటే రా అన్నాడట. లోపలికి
రమ్మన్నాడట. లోపలికి వచ్చిన తర్వాత అన్నాడట, ఆ లోపలికి వచ్చిన పోలీసులు వెంటబడతా ఉన్నారు అదిగో అనే మాట అంటుంటే, అది లోపలికి వచ్చిన తర్వాత నువ్వు హత్య చేసిన దాని గురించి నువ్వేం భయపడని అవసరమో లేదు, ధైర్యంగా ఉండు, అదంతా కూడా మేము చూసుకుంటాం, నీకేం బాధలేదు అన్నారట. అనగానే ఇలాగనంట, ఏం తింటో చెప్పు, భోజనం ఏం తింటో చెప్పు, ఏం తాగుతో చెప్పు, ఎలాగ నీకు కావాలో చెప్పు, ఏ విధమైన టెన్షన్ పడబాక అని చెప్పాడట ఆ స్నేహితుడు, వాళ్ళ తండ్రి స్నేహితుడు. చెప్తే అలాగా ఉన్నారట. ఈ లోపు తలుపు పడుతున్నారట పోలీసు. తలుపు కొడితే వెంటనే తలుపు తీశారు. తలుపు తీసిన తర్వాత ఈ 10,000 మంది స్నేహితులు ఉన్నారుగా, వీళ్ళే ఫోన్ చేశారు, మా వాడు ఒకడు హత్య చేశాడు, ఫలానా చోట ఉన్నాడు, మీరు అతను పట్టుకోమని వీళ్ళే చేశారు. ఇప్పుడు ఆ స్నేహితుడిని ఎత్తుకుంటా వస్తా ఉంటే ఫలానా అదిగో వాళ్ళ తండ్రి స్నేహితుడి దగ్గర ఉన్నాడుగా, లోపల ఉన్నాడు. ఉంటే అదిగో తలుపు తీశారు, పోలీసులు లోపలికి వచ్చారు. ఇక్కడ ఒక అంతకుడు ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఈ ఇన్ఫర్మేషన్ లో ఇదిగో మరి ఆ వ్యక్తి ఎవరు అని అనంటే, అప్పుడు అన్నాడట ఆ స్నేహితుడు అన్నాడట, ఆ హత్య చేసింది నేనే, నేను వెళ్తాను జైలుకని వాళ్ళ స్నేహితుడు వెళ్ళాడట అక్కడికి. దేవునికి స్తోత్రం చూడాలి. యేసయ్య కూడా ఎలాంటి స్నేహితుడో తెలుసా? ఆయన మంచి స్నేహితుడు. మన పాపమునకు ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? మరణము. కానీ సిలువలో నీ కోసము, నీ పాపముల కోసము, నా కోసము, నా పాపముల కోసము ఆయన బలి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మంచి స్నేహితుడు. ఇదిగో ఈ లోకంలో స్నేహాలు మంచివి, పిల్లలను చెరిపేస్తాయి, కుటుంబాలను పాడు చేస్తాయి, కుటుంబములు పతనం చేస్తాయి. ఎంతో మంది కుటుంబాలు కూలిపోయినాయి, ఎంతో మంది కుటుంబాలు పడిపోయినాయి, ఎంతో కుటుంబాలు ఇదిగో చెదిరిపోతున్నాయి, ఎంతో మంది కుటుంబాలు నాశనమైపోతున్నాయి. కారణము ఈ చెడు స్నేహాలే, ఈ చెడు అలవాటులే, ఈ చెడులో ఈ లోకంలో ఉన్న పాపాలే మనుషులు కూల చేస్తున్నాయి. ఈ రోజున కుటుంబము కూడా పడిపోయే స్థితిలో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం.